తదుపరి మకర రాశి వారు. ఈ మకర రాశి వారికి శని అధిపతి. వీరికి కూడా ఈ యొక్క వార ఫలితం బాగుంది. ద్వితీయ స్థానాధిపతి శని, అంటే కుంభంలో శని ఉండేటి చేత తృతీయ స్థాన రాహు వలన ప్రతి పని కూడా నత్తనడకగా కొనసాగుతుంది. అంటే చేసే కార్యక్రమాలన్నీ ముందుకు ఎంత వేగంగా వెళదామన్నా కూడా అధిగమించగలరు, విజయాన్ని చేకూర్చుకోగలరు. కానీ నత్తనడకగా, అంటే ఇవాళ చేయవలసిన పనిని రేపు వాయిదా వేసుకుంటూ, అంటే అధికారుల ద్వారా కానీ మన సన్నిహితుల ద్వారా కానీ వీరికి సానుకూలమైనటువంటి పరిస్థితులు ఏర్పడతాయి. అలాగనే మీ పేరుని అవతల వ్యక్తులు వినియోగించుకొని వారు లబ్ధి పొందే అవకాశం కూడా కనబడుతుంది వారం. అలాగనే మోసపూరితమైనటువంటి మాటలకు మాత్రం ఎక్కువగా పడిపోతారు. ధన వ్యయం కూడా జరుగుతుంది. బాల్య స్నేహితుల ద్వారా వీరికి కుటుంబ పరిచయాలు జరుగుతాయి. బాల్య స్నేహితులతో మిత్రత్వం ఏర్పడి వారి ద్వారా వచ్చేటువంటి శుభ ఫలితాలు గృహంలో శుభకర ఆనందమైనటువంటి జీవితాన్ని కొనసాగిస్తారు. అయినప్పటికీ కూడా వీరు లక్ష్మీనారాయణ అనుగ్రహం పొందాలి. ఎందుకు అంటే అశ్వత్థనారాయణ మూలమంత్రం కానీ, లేదంటే రావి చెట్టు వేప చెట్టు ఉండేటువంటి దానికి అశ్వత్థనారాయణ ప్రదక్షిణ చేసిన శనివారం కానీ, గురువారం కానీ, బుధవారం కానీ చేసినట్టయితే వీరికి నారాయణ అష్టాక్షరి మూలమంత్ర జపం వల్ల, హోమం వల్ల లబ్ధి చేకూరుతుంది మకర రాశి వారికి.